మనం చట్టం ముందు అందరం సమానమే అని నిరూపించిన ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మదురై డిస్టిక్ కోర్టు తాజాగా ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ని ఇచ్చింది. ఏకంగా 9 మంది పోలీస్ ఆఫీసర్లకు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుంటే, అసలు ఏం జరిగింది 2020 జూలై. ఈ కథ 2020 జూలైలో మొదలైంది. అప్పుడు కోవిడ్-19 లాక్డౌన్ ఆంక్షలు నడుస్తూ ఉన్నాయి. మదురైలోని శాంతన్కులం గ్రామంలో పి జయరాజ్ ఇంకా ఆయన కుమారుడు దినేక్స్ ఒక మొబైల్ స్టోర్ నడిపేవారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయం కంటే ఒక 45 నిమిషాలు ఆలస్యంగా షాపును మూసేశారనే చిన్న కారణంతో పోలీసులు జయరాజ్ను స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో అమానుషం. తన తండ్రిని పోలీసులు తీసుకెళ్లారని తెలిసిన బెనెక్స్ స్టేషన్కు వెళ్ళాడు. అక్కడ పోలీసులు తన తండ్రిని కొట్టడం చూసి బెనెక్స్ వారిని ప్రశ్నించాడు. అంతే, పోలీసులు రచ్చిపోయి తండ్రి కొడుకులను అత్యంత దారుణంగా హింసించారు. వారి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా దాడి చేశారు. లీక్ అయిన రక్తాన్ని వారి చేతులతోనే క్లీన్ చేయించారు. ఆ రాత్రి వారు 6 సార్లు బట్టలు మార్చాల్సి వచ్చిందంట. హింస ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోండి. వ్యవస్థా వైఫల్యం, ఇంకా మరణం. మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కోవిడ్ కారణం చెప్పి వారిని సరిగ్గా ఎగ్జామిన్ చేయకుండానే కస్టడీ ఇచ్చేశారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైలుకు వారిని తరలించారు. ఆ నరకయాతన అనుభవించిన 3 రోజులకే జయరాజ్ ఇంకా బెనెక్స్ ఇద్దరు చనిపోయారు. కోర్టు తీర్పు న్యాయం గెలిచింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు నిన్నంటాయి. మీడియా అటెన్షన్ రావడంతో కోర్టు సుమోటోగా కేసు తీసుకుంది. మొత్తం 10 మంది పోలీసులపై కేసు నమోదు కాగా ఒకరు కోవిడ్ సమయంలో చనిపోయారు. మిగిలిన 9 మందికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ముఖ్యంగా నిందితులు బాధితుల కుటుంబానికి 2.5 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని, లేదంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఇంకా ముగింపు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే అది పోలీసులైనా సామాన్యులైన శిక్ష తప్పదని ఈ తీర్పు నిరూపించింది. ఇది ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పెంచే తీర్పు. అయితే ఉరిశిక్ష అమలు కావడానికి హైకోర్టు ఇంకా సుప్రీంకోర్టు అపీల్ వల్ల మరికొన్ని ఏళ్ళు పట్టవచ్చు. ఈ జడ్జిమెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.